మన ప్రభు అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. మా మినిస్ట్రీ అయినటువంటి షారోన్ సువార్త స్వరం మినిస్ట్రీస్, దీనిని మా తాతగారు అయినటువంటి రెవరెండ్ పాడేటి చంద్రమౌళి గారు ఎంతో ప్రయాసతో స్థాపించి దేవవర్తమానాన్ని కొనసాగిస్తూ 2021వ సంవత్సరంలో ప్రభువునందు నిద్రించి ఉన్నారు. అయినప్పటికీ వారి సంతానమైనటువంటి పాడేటి కిషోర్ మౌళి గారు, పాడేటి మార్టిన్ మౌళి గారు, శిరమన మెర్సీ మెటిల్టా గారు దేవుని ఆశీస్సులతో ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు పరిచర్యలో భాగంగా ఎయిమ్ క్రిస్టియన్ అసెంబ్లీ పాస్టర్ రెవరెండ్ టి డేవిడ్ కుమార్ గారు దైవవర్తమానాన్ని అందిస్తారు. సదా దేవుని సేవలో మీ చిరుమన వీరదయాకర్ రెడ్డి. ఆమెన్. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరియు దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి 2024వ సంవత్సరం అంతా కూడా ఆయన మనల్ని కాపాడి 2025వ సంవత్సరంలో ఆయన మనల్ని ప్రవేశపెట్టినందుకు మనమందరము కూడా దేవాతి దేవునికి మన జీవితకాలం అంతా స్తుతులు చెల్లించిన ఆయన రుణమును మనము తీర్చుకోలేనటువంటి వారమై ఉంటూ ఉన్నాం. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క లేఖనము 2024వ సంవత్సరము మనము దాటి వచ్చామంటే అది కేవలము దేవుని యొక్క మహాకృప ఉన్నది, అది కేవలము దేవుని యొక్క మహాదయ ఉన్నది, అది కేవలము ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ప్రేమ ఉన్నాడు. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క లేఖనములో నుంచి ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా ధ్యానము చేసుకున్నాం. ప్రియులారా గమనించండి, ఈ భూలోకంలో మనము బ్రతుకుతున్నాము అని అంటే కేవలము 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము నిత్యము ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రియులారా గమనించండి, ఏమిటా 3 ప్రాముఖ్యమైన విషయాలు అని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒకటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప. రెండవది ప్రియులారా గమనించండి, ఆయన మనల్ని క్షమించే దేవుడై ఉంటూ ఉన్నాడు, క్షమాపణ. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూసినట్లయితే కల్వరి శిలువలో ఆయన చూపించినటువంటి ప్రేమ. ఈ 3 విషయాలను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం ఈ భూలోకములో అనేక విషయాల్లో మనము తప్పింపబడుతూ ఆశీర్వదించబడుతూ అనేక సందర్భాల్లో దేవాతి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఈ 2025వ సంవత్సరంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆయన కృపను మనము మెండుగా మనము పొందుకునే వారముగా మనం ఉందాం. ప్రియులారా, ఆయన కృపను మనము ఎలాగ పొందుకోగలుగుతాం ఈ భూలోకములో అనే విషయాన్ని జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే ఆయన కృప అనే మాటను మనము అర్థం చేసుకున్నట్లయితే ప్రియులారా, ఈ కృప అనే పదాన్ని మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది ఎవరికి ఇవ్వబడుతుంది? ఈ కృప అనేది మనం చూస్తే అర్హత లేని వారికి అనుగ్రహించబడేదే దేవుని యొక్క కృప. ప్రియులారా, నిజంగా మనం ఎవ్వరము కూడా ఆయనకు సమీపస్థులము కాలేనటువంటి వారము మనం ఎవ్వరం కూడా. ప్రియులారా గమనించండి, ఆయన సిలువ దగ్గరకు వెళ్ళక ముందు మనమందరము కూడా ప్రియులారా ఈ లోకములో పాపములో శాపములో మగ్గిపోతున్నటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన యొక్క మహాకృపను బట్టి కల్వరి శిలువలో ఆయన కార్చిన అమూల్యమైన రక్తమును బట్టి మనము ఆయనకు సమీపస్థులముగా మార్చబడ్డామని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. అందుకే దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా క్రీస్తుతో కూడా మీరు బ్రతికింపబడతారని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. ఈ ప్రత్యేకమైన శుభ సందర్భములో దేవుని యొక్క కృపను మనం ఎలాగ పొందుకోగలుగుతాము అనే ప్రాముఖ్యమైన విషయాలను మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. పిల్లలు గమనించండి, నెంబర్ 1 మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అర్హత లేని వారికి ఇచ్చేది దేవుని యొక్క కృప అని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ దేవుని కృప మనము పొందుకోవాలనంటే మనం చేయాల్సిన పని ఏమిటి అని మనం చూస్తే చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు తెలియపరచబడుతూ ఉన్నాయి. చూడండి, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచూ ఉన్నవి, యెహోవా యందు నమ్మికించు వానిని కృప ఆవరించి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ ప్రత్యేకమైన శుభ సందర్భములో దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీతో నాతో హెచ్చరిస్తూ ఉన్నాడు. యెహోవా యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు చుట్టూ దేవుని కృప ఆవరించబడిందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. ఎగ్జాంపుల్ దేవుని బిడ్డరా, ఆదికాండము 12:1-5 మనము జాగ్రత్తగా చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాముకి దగ్గర ప్రియులారా 75 సంవత్సరములు. ఆ 75 సంవత్సరాల వయసులో అబ్రహాముతో స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము ఒక విగ్రహారాధన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. ప్రియులారా, అటువంటి వ్యక్తితో ఆ దేవాతి దేవుడు స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 12:1-5 మనము జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, యెహోవా నీవు లేచి నీ ఇంటి నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ప్రియులారా, ఆ ప్రాంతంలో చూడండి, నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదకరముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వాడిని నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని నేను శపించెదను అని దేవుని యొక్క వాగ్దానముతో అబ్రహాముతో మాట్లాడాడు. ప్రియులారా, ఆ వాగ్దానము అబ్రహాము నమ్మాడు. ఆ వాగ్దానం అబ్రహాము నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహామును దేవుడు నమ్మి ఏం చేశాడంటే, ఓ దేవాతి దేవుడు నన్ను ఆయన కృపతో నింపబోతున్నాడు, ఆయన వాగ్దానం ఇచ్చి నన్ను నడిపించబోతూ ఉన్నాడు కనుక ఆయన వాగ్దానాన్ని నమ్మి అబ్రహాము బయలుదేరి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు. అయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాటలు మాత్రము అతడు నమ్మాడు. ప్రియులారా, ఎవరికి కృప అనుగ్రహించబడుతుందనంటే దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. యెహోవా యందు నమ్మికించు వానిని కృప ఆవరించుచు ఉన్నది. ఈ కృప నీకు నాకు కావాలనంటే ఈ 2025వ సంవత్సరములో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన సంవత్సరములో ఈ నూతన సంవత్సరములను చేయవలసిన పని ఏమిటంటే ఆయన కృప నీ మీదకి, ఆయన కృప కుటుంబాల మీదకి, ఆయన కృప మన యొక్క బిడ్డల మీదకి, మన సంఘాల మీదకి, మనకున్న సమస్త మీదకి ఆయన కృప కురిపించబడాలనంటే నా ప్రియ దేవుని బిడ్డలారా మనము ఆయనను నమ్మేవారముగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనను నమ్మి ఆయనను కానీ నువ్వు వెంబడిస్తూ కానీ ఉంటే ఆయన అనేక విషయాలలో ఆయన కృప చూపించి నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కష్టాలలో ఆయన కృప, వేదనలో ఆయన కృప, నీ యొక్క పరిస్థితులు అనేక కష్టాలలో ఆయన కృప, అనేక కన్నీటి వేదనలో ఆయన కృప నీతో కూడా ఉండి ప్రియులారా గమనించండి, చక్కగా ఆయన నడిపించగలిగినటువంటి దైవ ప్రియులారా దైవ రాజ్యమునకు నడిపించి దైవ రాజ్యమునకు నిన్ను నడిపించే సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. అబ్రహాము నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ ఇంటి వారి నుండి బయలుదేరి రమ్మని పిలిచిన వెంటనే ఆ మాటను అలాగే నమ్మాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మి బయలుదేరి వచ్చాడండి. వచ్చిన వెంటనే దేవాతి దేవుడు అబ్రహామును అంచులంచులుగా దీవించడము ప్రారంభించాడు. అబ్రహామును అంచులంచులుగా దీవించడం మాత్రమే కాదు, అబ్రహాం యొక్క జీవితాన్ని టోటల్గా ప్రియ దేవుని బిడ్డలారా అత్యున్నతమైనటువంటి ప్రియులారా ఓ ఆశీర్వాదములకు పాత్రలుగా చేశాడు. ఆయన కృప ఆయనకు తోడుగా ఉంచి నడిపిస్తూ వచ్చాడు. ప్రియులారా గమనించండి, మొట్టమొదటిగా ఈ కృప ఎవరికయ్యానంటే ప్రియులారా ఆయన వాగ్దానమును నమ్మిన వానికి దేవుని కృప ఆవరించబడుతుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ఈ ప్రత్యేకమైన శుభ సందర్భంలో దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతుందండి. ఆయన కృపకు నీవు నేను పాత్రలం కావాలనంటే ఆయన వాగ్దానాన్ని నమ్మి నువ్వు నేను బయలుదేరే వారముగా ఉండాలి. ప్రియులారా గమనించండి, నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్. మనము దేవుని యొక్క వాగ్దానమును మనము నమ్మినట్లయితే ఆయన కృప మన మీద ఆవరిస్తుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. రెండవదిగా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ మాటను జాగ్రత్తగా గమనించండి. ఆయన కృప ఎవరి మీద ఉంటుంది
అనంటే రోమీలకు రాసిన పత్రిక ప్రియులారా గమనించండి 10వ అధ్యాయము 12వ లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగము తెలియపరచబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా చూసినట్లయితే యూదుడనియు గ్రీకు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రియులారా, ఆయనకే భేదము లేదు. గ్రీకు దేశస్థుడనియు యూదుడనియు ఏ భేదము లేదు. కానీ ఎవరైతే యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తూ ఉంటారో వారికందరికీ కూడా దేవాతి దేవుడు కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి శుభ సందర్భంలో ఈ నూతన సంవత్సరములో ఈ సంవత్సరములో ప్రియ దేవుని బిడ్డలారా మనము దీవెనకరంగా మార్చబడాలనంటే ఆయన వాగ్దానాన్ని నమ్మి మనము బయలుదేరి వస్తున్నప్పుడు ఆయన కృప మన మీదకి మండుగా ఉంటుంది. ఆయన కృప మనల్ని ఆవరిస్తుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. రెండవదిగా మనము చూస్తున్నాం ప్రియులారా గమనించండి, ఆయన నామమున ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో ఆయన నామమును ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో ప్రియ దేవుని బిడ్డలారా అట్టి వారికి దేవుని కృప మెండుగా ఉంచేదానికి ఆయన ఐశ్వర్యవంతుడనే దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. ప్రియులారా, ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనము జాగ్రత్తగా అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఇటలీ పటాలమనబడిన మరి ప్రియులారా గమనించని పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆ భక్తిపరుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా ప్రతిదినము తన ఇంటి వారందరితో కూడా కలిసి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయటము ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రియులారా ఆయన ప్రార్థన చేయటమో ప్రారంభించాడో ఆయన ప్రార్థనలో ఎప్పుడైతే తన కుటుంబంతో ప్రార్థన చేయటమో ప్రారంభించాడో ప్రియ దేవుని బిడ్డలారా ఆ కుటుంబం మీదకి దేవుని కృప మెండుగా దిగొచ్చింది. ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలను దేవుడు ఆయన కృప ద్వారా దీవించడమో ప్రారంభించాడు. కొర్నేలు యొక్క జీవితాన్ని ప్రియులారా కొర్నేలు యొక్క సాక్ష్యాన్ని కొర్నేలు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క సాక్ష్యాలను సుదీర్ఘంగా సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళటానికి గల కారణం ఏమిటంటే ఆ దినాల్లో కొర్నేలు చేసినటువంటి ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఒకటి ఆయన వాగ్దానము నమ్మినటువంటి వారికి దేవుని కృప ఆవరిస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఎవరికి దేవుని కృప ఆవరిస్తుంది అని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ప్రియులారా ఆయన నామమున ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో నా ప్రియ దేవుని బిడ్డలారా వారి మీదకి దేవుని కృప మెండుగా వస్తుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ఎప్పుడైతే కొర్నేలు ఆయన దేవుని యొక్క నామాన కుటుంబం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆయనకు దగ్గరకు ప్రియులారా దేవుని దూతలు వచ్చి ఆయనకు ఆలోచన చెప్తూ ఉన్నట్లుగా చరిత్రలో రాయబడి ఉంది, దేవుని యొక్క వాక్యములో రాయబడింది. ప్రియులారా గమనించండి, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి శుభ సందర్భములో దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా మనము దీవెనకరంగా మార్చబడాలనంటే ఈ సంవత్సరం అంతా కూడా మనము క్షేమకరమైనటువంటి ప్రయాణాలు క్షేమకరమైనటువంటి ప్రియులారా గమనించండి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు నీవు నేను పొందుకోవాలనంటే ఆయన నామములో నీవు నేను ప్రార్థన చేసేవారముగా నీవు నేను ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా దేవుని కృపను నీవు నేను పొందుకుంటాం. ప్రియులారా కొర్నేలు బైబిల్లో ప్రియులారా ఆ కొర్నేలు మాత్రమే కాదు ఆయన నామాన ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారికందరికీ దేవుని కృప మెండుగా ఉంటుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. అంత మాత్రమే కాదండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూసినట్లయితే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. చూడండి ఆదికాండము 6వ అధ్యాయము ఆదికాండములో ప్రియులారా 6వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూసినట్లయితే నోవాహు నీతిపరుడును నిందారహితుడును దేవునితో ప్రేర గమనించండి దేవునితో నడిచినవాడు కనుక అతడు దేవుని కృప పొందినవాడాయను అని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని కృప ఎవరు పొందుకుంటారు అని మనం చూస్తే ప్రియులారా ఎవరైతే దేవునితో నడుస్తూ ఉంటారో
ఎవరైతే ఉదయకాలము, ఎవరైతే మధ్యాహ్నము, ఎవరైతే సాయంత్రము దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేస్తూ ఉంటారో బైబిల్ గ్రంథము తెలియపరచబడుతుంది. ప్రియులారా కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసుకులు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఎవరైతే ఉంటారో ప్రియ దేవుని బిడ్డలారా, వారి మీదకి దేవుని కృప మెండుగా దిగి వస్తుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. నోవాహు యొక్క జీవితంలో దేవుని కృప మెండుగా దిగి రావటానికి గల కారణం ఏమిటంటే, అతడు దేవుని యొక్క ఆజ్ఞల వైపు, అతడు దేవుని యొక్క స్వరమును వినేవాడు, దేవుని యొక్క మాటలను వినేవాడు, దేవుని మాటకు లోబడి ప్రియులారా గమనించండి, ప్రతి దినము కూడా దాని ప్రకారము నడుస్తూ ఉన్నందువలన నోవాహు నీతిపరుడును నిందారహితుడును ప్రియులారా గమనించండి అని ఒక గొప్ప సాక్ష్యమును పొందుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. అంత మాత్రమే కాదు, నోవాహు దినాలు ఏ రీతిగా ఉన్నాయంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా ఆ నోవాహు కాలముల ప్రియులారా ఓ కుడి ఎడమలు ఎరగనటువంటి పరిస్థితులు ఆ నోవాహు యొక్క జీవితంలో ప్రియులారా ఆ దినాలు ఎలాగున్నాయంటే ప్రియులారా గమనించండి, ఓ తారతమ్యము లేదు. ప్రతి ఒక్కరూ పాపము చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, పెద్దవారని ఏమాత్రము తారతమ్యం లేదు. వారి వరుసలు లేకుండా వారి పాపములో మగ్గిపోతూ వచ్చారు ప్రియులారా గమనించండి. అటువంటి శుభ సందర్భములో, అటువంటి కఠినమైనటువంటి సందర్భాల్లో నోవాహు కుటుంబము ప్రియ దేవుని బిడ్డలారా దేవునితో కూడా నడుచటం ప్రారంభించారంట. వారు దేవునితో కూడా నడవటము ప్రారంభించినప్పుడు ఆ గృహము చుట్టూ, నోవాహు యొక్క గుడారము చుట్టూ, నోవాహు యొక్క గుడారము చుట్టూ లేక నోవాహు యొక్క ఆ గృహము చుట్టూ దేవుని కృప వారికి కాపుదలుగా ఉండి వారిని రక్షించినట్లుగా దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. ప్రియులారా, దేవుని కృప ఈ యొక్క నూతన సంవత్సరము లేక ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కృప నిన్ను నన్ను ఏం చేస్తూ నడిపిస్తుందంటే, ఆయన వాగ్దానమును నమ్మి నువ్వు ప్రయాణము చేస్తే మన జీవితాలను దీవెనకరంగా మారుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన నామమును నీవు ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తూగానే ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన కృప ఆవరిస్తుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. అంత మాత్రమే కాదు నా ప్రియ శ్రోతలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే నోవాహు దేవునితో కూడా నడిచిన వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవునితో కూడా నడిచిన వాడుగా ఉంటున్నాడు. ఆయనతో కూడగానే మనము దేవుని వాక్యమును అనుసరించగానే మనం నడుస్తూగానే ఉంటే ఆ కృప మన వల్ని నీతివంతులుగా చేస్తుంది. ఆ కృప మన వల్ని నిందారహితులుగా చేస్తుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. అందుకని ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితము కల్వరి శిలువలో తన ప్రాణమును అర్పించాడు. ఓ కల్వరి శిలువలో ప్రేమనటువంటి వాళ్ళరా తన ప్రశస్తమైన రక్తమును కార్చాడు. ఆ ప్రశస్తమైనటువంటి రక్తమును ప్రియులారా ఎవరైతే ఆశ్రయిస్తారో, అయ్యో నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ఆ శిలువ చెంతకు ఎవరైతే పరిగెత్తుకొని వస్తారో నా ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితంలో ఆయన కృపనిచ్చి వారి పాపము నుంచి, వారి శాపము నుంచి ఆయన కృప ద్వారా వారి శాపమును తొలగించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ప్రత్యేకమైన సభలో దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వెంత ఘోర పాపమైనా సరే, ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా సరే, ఎటువంటి పోరాటంలోనూ ఉన్నా సరే, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను సతమతమవుతున్నా సరే, ఈ యొక్క ప్రత్యేకమైన సభలో దేవుడిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన కృప నీకు కావాలనంటే నువ్వు చేస్తున్న బలత్కారములను విడిచిపెట్టి, నువ్వు చేస్తున్న మోసమును విడిచిపెట్టి, నువ్వు మాట్లాడుతున్న అబద్ధములను విడిచిపెట్టి, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ భయంకరమైనటువంటి ఇతరులను వేదన పరుస్తున్నటువంటి ఆ మాటలన్నీ కూడా నువ్వు వైదొలిగించి నీ జీవితంలో ఆయనతో నడవటము ప్రారంభించు. ఆయనతో నడవటము నువ్వు ప్రారంభిస్తే ప్రియ దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఆయన కృప నీ మీద మెండుగా ఉంటుంది. ఎప్పుడైతే నోవాహు దేవునితో నడవటం ప్రారంభించాడో ఆ భయంకరమైనటువంటి దినాలలో నోవాహు యొక్క గుడారము చుట్టూ ఆయన కృప తోడుగా ఉండి నోవాహు యొక్క కుటుంబం మాత్రమే ఆ రక్షణ ఓడలో ప్రవేశించినట్లుగా దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ
నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రేమైన సహోదరులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడిని తనతో హెచ్చరిస్తున్నాడు. ఆయన కృపను మనం ఎలాగో పొందుకోగలుగుతామంటే మూడవదిగా తెలియపరచబడుతున్నాడు, ఆయనతో మనము నడిచే వారముగా ఉండాలి, ఆయన స్వరమునకు లోబడే వారముగా ఉండాలి. ఆయనతో మనము నడిచే దేవుని వాక్యము ద్వారా నడిచే వారంగా ఉన్నప్పుడు ఆయన కృప మెండుగా ఉంటుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ప్రియులారా, ఆయనతో నడిచినందువలన నోవాకు గుడారము చుట్టూ తన కృప నుంచి రక్షణ ఓడలోనికి వారు ప్రవేశించినట్లుగా దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. చూడండి, 4వదిగా మనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము దేవుని బిడ్డలారా 7వ అధ్యాయము 12వ వచనములో మనము చూసినట్లయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట రాయబడింది. దేవుని బిడ్డలారా గమనించండి. ఏమని రాయబడిందంటే, ఆయన ఆజ్ఞలు ఎంబడి ఎవరైతే పరిగెత్తుతూ ఉంటారో, those who are follow the God's commandment, they will receive God's grace అనే దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలు ఎంబడి పరిగెత్తుతూ ఉంటారో, ఎవరైతే ప్రియులారా ఆయన ఆజ్ఞలను అనుసరించి ముందుకు పరిగెత్తుతూ ఉంటారో, దావీదును దేవుని యొక్క లేఖనంలో మనం చూసినట్లయితే కీర్తనకారుడు అయినటువంటి దావీదు మహారాజు గారి ప్రియులారా, 119వ దావీదు కీర్తనలో మనం చూసినట్లయితే, నీ ఆజ్ఞల వైపు నేను పరిగెత్తుటకు నాయన నాకు నీ కృపణీయమని అడుగుతూ ఉన్నాడు. నీ ఆజ్ఞల వైపు పరిగెత్తుటకు, నీ యొక్క ఆజ్ఞలను అనుసరించుటకు, నీ మాటలను అనుసరించి నడుచుటకు నాకు కృపణీయమని దేవుని బిడ్డలారా దావీదు మహారాజు అనేక సందర్భాల్లో మరియు కీర్తనకారుడైనటువంటి దావీదు గారు చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను ప్రియులారా దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తూ ముందుకు వెళుతూ ఉంటారో వారికి దేవుని కృప అనుగ్రహించబడిన దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. దావీదు మహారాజు దేవుని బిడ్డలారా అనేక సందర్భాల్లో అనేక శ్రమల గుండా, అనేక ఆపదల మధ్యలో, అనేక శోధనల మధ్యలో, అనేక వేదల మధ్యలో ప్రియులారా ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని కృప కొరకు కనిపెట్టాడు కనుకనే దావీదును రాజుగారిని దావీదును గొర్రెల దొడ్డులో నుంచి ఆయన ఏర్పరిచి ప్రేమనటువంటి వాళ్ళని గమనించండి. మహారాజుగా దేవుడు ఆ చేటుకు ఆయన కృపనిచ్చాడు. ప్రియులారా గమనించండి. అవునండి, ఆయన ఆజ్ఞలను మనము పాటించగలిగితే మన జీవితము దీవెనకరంగా మార్చబడుతుంది. ఆయన ఆజ్ఞలను మనము పాటించగలిగితే మన జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పండుగలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, అన్నీ గడిచిపోతున్నాయి. కానీ ప్రియులారా ఆయన ఆజ్ఞల వైపు నువ్వు పరిగెత్తుతున్నావా? ఆయన ఆజ్ఞల వైపు నేను పరిగెత్తగలిగితే దేవుని బిడ్డలారా మన కుటుంబంలో ఉన్నటువంటి శాపమును తొలగిస్తాడు, మన కుటుంబంలో ఉన్నటువంటి పోరాటములను తొలగిస్తాడు, మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల ఆ యొక్క చీకటి శక్తులను తొలగిస్తాడు, మన కుటుంబంలో ఉన్నటువంటి వేదనను తొలగిస్తాడు. నీవు నేను కూడా నా దేవుని బిడ్డలారా ఆయన యొక్క ఆజ్ఞల వైపు మనం పరిగెత్తే వారముగా మనం ఉండాలి. ఆయన ఆజ్ఞల వైపు మనం పరిగెత్తే వారముగా ఉన్నప్పుడు మన జీవితాలను దీవెనకరంగా ఆయన మారుస్తాడు. మన జీవితాలను దీవెనకరంగా మార్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నా దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. చూడండి, ఆయన ఆజ్ఞలను వైపు ఎవరైతే పరిగెత్తుతూ ఉంటారో వారిని ఆయన కృపతో నింపి ఆశీర్వదించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితము గొర్రెల కాపరి స్థితిలో నుంచి ఇజ్రాయేల్ ప్రజలకు 2వ రాజుగా చేయటానికి గల కారణం ఏమిటంటే దావీదు రాజు గారు ఆయన ఆజ్ఞల వైపు పరిగెత్తాడంట. దావీదు మహారాజు గారు ఆయన ఆజ్ఞల వైపు పరిగెత్తడం మాత్రమే కాదు, దావీదు దేవుని బిడ్డలారా ఒక దినమునకు 7 మార్లు ఆయన స్తుతిస్తూ ఆయన కృపను పొందుకున్నాడు. దావీదు మహారాజు అంత మాత్రమే కాదండి, ఆయన ఆజ్ఞలు పాటించడం మాత్రమే కాదు, ఒక దినమునకు 7 మార్లు ఆయనను ఆరాధించి ఆయన దైవికమైన కృపను పొందుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. నా ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ సంవత్సరములో నీవు నేను కూడా గడిచిన సంవత్సరములో పోగొట్టుకున్న కృప, గడిచిన సంవత్సరంలో పోగొట్టుకున్నటువంటి దేవుడిచ్చినటువంటి కృప, గడిచిన సంవత్సరంలో దేవునికి ఇచ్చిన వరాలు,
గడిచిన సంవత్సరంలో నీకు ఇచ్చిన అభిషేకమును ఒకవేళ నువ్వు కోల్పోయినావేమో, గడిచిన సంవత్సరంలో నీకు ఇచ్చినటువంటి ప్రార్థనా జీవితాన్ని కోల్పోయినావేమో, గడిచిన సంవత్సరంలో క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళే కృప నువ్వు పోగొట్టుకొని ఉంటే ఈ సంవత్సరంలో తిరిగి దేవుడు మరలా నిన్ను పరిశుద్ధపరిచేదానికి, ఈ సంవత్సరంలో దేవుడు మరలా నిన్ను నిలబెట్టేదానికి, ఈ సంవత్సరంలో దేవుడు మరలా నిన్ను ఆశీర్వదించేదానికి ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, ఒక్కసారి నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో అదే ప్రాంతంలో నువ్వు మోకరించి, ప్రభు ఇదిగొత్తనే గడిచిన సంవత్సరము మీరు ఇచ్చిన కృప నేను పోగొట్టుకున్నానయ్యా, నువ్వు ఇచ్చిన వరాలు పోగొట్టుకున్నానయ్యా, నువ్వు ఇచ్చిన పొలాలు నేను పోగొట్టుకున్నానయ్యా, నువ్వు ఇచ్చినటువంటి పరిస్థితులన్నీ కూడా ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయానయ్యా. ఓ శక్తి లేని దానిగా, శక్తి లేని వాడిగా నన్ను మిగిలిపోయానయ్యా, దయతో నన్ను క్షమించమని ఆయన కృప కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, ఒక్క బొట్టు కన్నీరు కారిస్తే ఆయన కృప నీకు ఇచ్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియులారా, చివరిగా మనము జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక 4:6 చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్స్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. ప్రియులారా, ఆయన ఎవరైతే దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రేమనట్టుడు వాళ్ళని గమనించండి, ఎవరైతే దేవుని సన్నిధిలో తను తానుగా తగ్గించుకొని ఉంటారో ప్రియ దేవుని బిడ్డలారా, వారికి దేవుని కృపనిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ గడిచిన సంవత్సరము నీవు నేను కూడా ప్రియులారా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల గుండా మన ప్రయాణమై వెళ్ళి ఉండవచ్చేమో, కానీ అయితే ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో నీవు నేను తగ్గించుకొని ఉంటే ఆయన కృప మన మీద మెండుగా ఉంటుందని దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. దేవుని సన్నిధిలో నీవు నేను తగ్గించుకొని ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దైవికమైనటువంటి సన్నిధి, ఆయన మహోన్నతమైనటువంటి సన్నిధి, ఆయన దైవికమైనటువంటి కృప మన మీద కురిపిస్తాడనే దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యములో మనము జాగ్రత్తగా చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి ఎగ్జాంపుల్ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మాత్రమే కాదండి ప్రియులారంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దానియేలు జీవితాన్ని మనము గమనించవచ్చండి. దానియేలు జీవితంలో మనము చూస్తే ప్రియులారా, ఆ బబులోను దేశానికి కొనుక్కోబడ్డారు బానిసలుగా 4 యవనస్తులు. ప్రియులారా, దానియేలు యొక్క జీవితం ఒక ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. దానియేలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, దేవుని కృప కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేరణ గమనించండి, తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే అనేకులు ఆయన మీద నింద మోపి అతను ప్రియులారా సింహాల బోనులో వేస్తున్నప్పటికీ కూడా దానియేలుకి తెలుసండి, తాను తగ్గించుకొని సింహాల బోనులో వేసినప్పుడు కూడా ఒక్క మాట కూడా పలకలేదని దేవుని యొక్క లేఖనము తెలియస్తుంది. ఆయన తగ్గించుకున్నటువంటి ఆ ప్రియుల కారణాన్ని బట్టి, ఆయన తగ్గించుకున్నటువంటి ఆ యొక్క హేతువును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలును ఆ తగ్గింపగలిగినటువంటి జీవితము దేవుడు చూసి ఆ సింహాల యొక్క నోర్లను మూయించినట్లుగా దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. దానియేలు కృప పొందుకున్నవాడుగా ఉన్నాడు. దానియేలు దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృప పొందుకున్నటువంటి వానిగా దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క దినాన దేవుడిని తనతో మాట్లాడుతున్నాడు. ఎవరు దేవుని కృపను పొందుకుంటారంటే ప్రియులారా, ఆయన వాగ్దానాన్ని నమ్మినటువంటి వారికి దేవుని కృప ఆవరించబడుతుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ఆయన నామమున ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి దేవుని కృప ఆవరించబడటం మాత్రమే కాదు, వారిని దీవిస్తారని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క స్వరమును ద్వారా విన్నటువంటి ప్రతి మాటను ఆ మాట ప్రకారము నడుస్తూ గాను ఉంటే నోవాహులాగా ప్రియులారా గమనించండి, ఆయన కృప తోడుగా ఉండి ఆపద నుంచి తప్పించబడుతుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. 4వదిగా మనము చూస్తున్నాం ప్రియులారా గమనించండి, ఆయన ఆజ్ఞలు ఎంబడి ఎవరైతే పరిగెత్తుతూ ఉంటారో, ఆయన ఆజ్ఞలు ఎంబడి ఎవరైతే పరిగెత్తుతూ ఉంటారో ప్రియ దేవుని బిడ్డలారా, వారి మీదకి దేవుని కృప మెండుగా కురిపించబడుతుందని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, చివరిగా దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. దేవుడు ఎవరికి కృపనిస్తాడంటే ఎవరైతే తగ్గించుకొని ఉంటారో,
ఎవరైతే దేవుని సందులో తగ్గించుకొని ఉంటారో ప్రియ దేవుని బిడ్డలారా, వారికి దేవుని కృపను మెండుగా ఇస్తాడని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది. ఈ సంవత్సరంలో నీవు నేను కూడా తగ్గించబడదాము దేవుని సన్నిధిలో. ఓ ప్రియులారా, దానియేలు వలె తగ్గించబడదాము, యేసేపు వలె తగ్గించబడదాము. నిందలు మోపినప్పటికీ, అపరాధములు మోపినప్పటికీ, అనేక రకాలైనటువంటి మాటలు మన మీద చెడు ప్రచారాలు చేసినప్పటికీ కూడా మనము తగ్గించబడదాము ప్రియ దేవుని బిడ్డలారా. మనము తగ్గించబడదాము. అప్పుడు దేవుని కృప మన మీద మెండుగా కురిపించబడుతూ ఉంది. అప్పుడు దేవుని కృప మన మీద మెండుగా కురిపించబడుతుంది. దేవుడు ఈ యొక్క లేఖన భాగమును మనందరి ఇనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీకందరికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను దేవాతి దేవుడు ఈ నూతన సంవత్సరములో మెండైన దీవెనలతో నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, సర్వాధికారి అయినటువంటి మా దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేకమైన శుభ సందర్భాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. అయ్యా, మీ కృప లేనిదే మేము బ్రతకలేమయ్యా. మీ కృప మమ్మల్ని ఆదరిస్తుంది, మీ కృప మమ్మల్ని బ్రతికిస్తుంది. మీ కృప తండ్రి మా దరిద్రతను నా ఎదుగొత్తని దరిద్రతను తీసివేసి ఆశీర్వాదమును ఇస్తుందయ్యా. మీ కృప అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరములో తండ్రి ప్రియ బిడ్డలందరికీ కూడా మీ దైవికమైన కృప మెండుగా తోడుగా ఉండి, ఆ కృప ద్వారా అనేక మేలులు పొంది అనేకులకు దీవెనకరంగా మీరు మార్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మీకు అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము, దీవెన, కాపుదల, భద్రత సదాకాలం వాక్యమైన బిడ్డలకు తోడైండుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం వీక్షించినందుకు మీకు చాలా ధన్యవాదములు. ప్రతి గురువారం సాయంత్రము ఈ కార్యక్రమం తప్పక వీక్షించండి. మీ ప్రార్థనా అవసరతలకు మాతో సంప్రదించండి. సెల్ నెంబర్ 9391313930. ఫోన్ నెంబర్ 0402775673. వెబ్సైట్ www.sharonministries.co.in.